నమస్తే, ఓరుగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి కళ్ళు, చెవులు కలెక్టర్లేనని సీఎం వ్యాఖ్యానించారు. జిల్లా స్థాయిలో అధికారులు నిర్ణయం ప్రజలకు ప్రయోజనం కలిగేలా మానవీయ కోణంలో ఉండాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామి ప్రజలకు సరైన సేవలు అందించాలని సూచించారు. శంకరన్, శ్రీధర్ల సామాన్య ప్రజలు ఎప్పుడు పెట్టుకునేలా పనిచేయాలని చెప్పారు. పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని, సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు సీఎం. రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి వస్తున్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం కుటుంబానికి గుర్తించడం కోసమేనని, భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల తర్వాత రేషన్ కార్డు నిబంధన అంశంలో చాలా మందికి అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ విధమైన క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సచివాలయంలో జరిగిన కలెక్టర్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా స్పందించారు. రేషన్ కార్డు నిబంధన అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే
2 లక్షల రూపాయల పంట రుణమాఫీ అనేది ఆయా రైతులకు ఉండే భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ జరుగుతుందని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ములుగు జిల్లాలో మేడారం, బగోతా, లక్నవరం, ముత్యాల జలపాతం, మల్లూరు సహా పలు పర్యాటక కేంద్రాలకు వచ్చే యాత్రికులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ములుగు జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏటూరు నాగరంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు సహా రోడ్డు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి గాయాల బారిన పడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరు నాగరం జంక్షన్ ప్రాంతంలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. సెకండ్ కంటిన్యూ ఓకే 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 జోగులాంబ గద్వాల్ జిల్లా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పథకాలను ఆయన కొనియాడారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తూ 37,000 కోట్ల పైగా నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గద్వాల్ నియోజకవర్గంలో చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందించేందుకు వేలంపాడు రిజర్వాయర్ కుడి కాల్వ నుంచి నీటిని విడుదల చేసినట్లుగా ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. 4వది అంటే మొట్టమొదటి ఉచిత బస్సు, రెండవది ఉచితంగా అంటే 5 గ్యాస్ సిలిండర్ కానీ కరెంటు కానీ, అదేవిధంగా ఈరోజు 2 లక్షల రుణమాఫీలు చేయడం రైతుల పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతాం. రైతుల పక్షాన రైతులకు ఈరోజు రుణమాఫీ చేసి అట్ ఏ టైంగా 37,000 కోట్ల పైన అట్ ఏ టైంగా రుణమాఫీ చేయడం చాలా సంతోషం. రైతుల పక్షాన ప్రత్యేకంగా గద్వాల జోగులాంబ నియోజకవర్గం, జోగులాంబ జిల్లా తరఫున రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు గద్వాల నియోజకవర్గంలో రాయలంపాడులో నీళ్లు విడుదల చేయడం జరిగింది. రైతులకి రేపు జూరాల ప్రాజెక్టు ద్వారా కూడా జూరాల రైట్ మెయిన్ కెనాల్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతులకి మంచి పంటలు పండించుకొని ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా మంచి పంటలు పండాలని సకాలంలో బాగుంటుంది ప్రార్థిస్తున్నాను. ఓవైపు ఫిరాయింపులు, మరోవైపు ప్రోటోకాల్ రగడ. ఈ 2 విషయాలపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై మండిపడుతుంది. ఈ క్రమంలోనే పార్టీ పన్న 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉందని, వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ స్పీకర్ని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టులు చెప్తున్నాయి. అలా జరగని పక్షంలో
కోర్టులు జోక్యం చేసుకుంటాయని అంతవరకు తెచ్చుకోవద్దంటూ స్పీకర్ కి విన్నవించుకున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దంటూ సూచించారు. తమ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ మురిసిపోతుందని, కాంగ్రెస్ ఎంపీలు వెళ్లిపోతే ఆ పార్టీని ఎవరు కాపాడతారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ఏ రాయితో కొట్టాలంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపై కేటీఆర్ విమర్శలు చేశారు. మీరు మా హక్కులను కాపాడాలని గౌరవ స్పీకర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. 1-2 కాదు, గత 4-5 నెలల నుండి చూస్తా ఉంటే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటన రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా మాకున్న హక్కు ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సిన కార్యక్రమాలని ఓడిపోయిన అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది. అంటే దేనికి ఇన్ఛార్జ్? మేము ఎమ్మెల్యేల ముందంగా నియోజకవర్గం ఇన్ఛార్జిని పిలవాలని ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందా చూపించండి అని అడిగారు. అయినా కూడా నిన్నంతా కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఓడిపోయిన అభ్యర్థిని, అంటే 3వ స్థానంలో వచ్చిన అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఒకటే కనిపిస్తా ఉంది. ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఏదో ఒక రకంగా ప్రభుత్వ పరంగా వచ్చిన కార్యక్రమాలను చేస్తే ఇమీడియట్ గా ప్రజలందరూ కూడా మారిపోయి వాళ్ళకు అనుకూలంగా మారుతారనే ఆలోచన వాళ్ళకుంది. క్లారిఫికేషన్, కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని, తను బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్ద చేయొద్దని లాస్ట్ టైం స్పీకర్ గారు కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో గానీ, లేదంటే ఆరోగ్యశ్రీ పథకం లాంచింగ్ లో గానీ, బస్ లాంచింగ్ లో గానీ మేం లేకుండానే ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు డీసీసీ ప్రెసిడెంట్ నిల్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమయంలోనే స్పీకర్ గా నోటీస్ తీసుకుని రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే కనీసం 5 లక్షల మరి ఏదైతే ప్రివిలేజ్ ఉందో ఆ ఒక రిక్వెస్ట్ చెప్పిన నా తరపు నుండి, వర్క్స్ ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి, చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నది. ఎట్లయితే అవన్నీ చేస్తా ఉన్నారో ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా, ఓడిపోయిన అభ్యర్థులను కూడా ఇక్కడ హౌస్ లో పర్మిట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే అక్కడైతే పర్మిట్ చేస్తా ఉన్నారో, ఇనాగ్రేషన్ పర్మిట్ చేస్తా ఉన్నారు, చెక్కుల పంపిణీకి పర్మిట్ చేస్తా ఉన్నారు, ప్రతిదానికి పర్మిట్ చేస్తా ఉన్నారు. అలాగే నా ఒపీనియన్ మాత్రం నేను స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడే లోపల చెప్పేసి వస్తా ఉన్నా, ఈ రాబోయే శాసనసభ సమావేశాల లోపల ఓడిపోయిన అభ్యర్థులను హౌస్ కు పర్మిట్ చేయండి, వాళ్ళని కూడా అలో చేయండి అని చెప్పిన. ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6 శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా, సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే, స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, జనవరి 2020వ సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని, ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ ను యాక్షన్ తీసుకోవాలనే రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను. డెసిషన్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ అండర్ ద స్పీకర్. కాకపోతే ఏం జరుగుతుంది అంటే, మణిపూర్ లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్ కి ఆదేశం ఇచ్చిందో, ఒక 7 పిటిషన్లు మేము బై ఈమెయిల్, బై రిజిస్టర్డ్ పోస్ట్, బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాం వివిధ తేదీల్లో. కాబట్టి రాజ్యాంగ సంరక్షకుని అని అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ కిరణ్ చౌదరి గారు బీజేపీలో చేరితే, ఇదే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అక్కడ స్పీకర్ తో కొట్లాడుతా ఉంది, డిస్క్వాలిఫై చేయండి అని కొట్లాడుతా ఉంది. అది కూడా స్పీకర్ గారికి గుర్తు చేసినాం.
దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పీకర్ గారు చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హిమాచల్ ప్రదేశ్ లో తీర్పిచ్చింది. ఏ నిర్ణయం తీసుకోకుండా కార్యక్రమం కూడా కార్యాచరణ మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు ప్రజాక్షేత్రంలో. అందుకే మేము చెప్పేది ఇవాళ రాజకీయాల్లో కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో 2.5 గంటల పాటు సాగింది. పలు అంశాలపై కేబినెట్ సమావేశం చర్చించారు. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త ఇసుక విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలకు ప్రభుత్వం రూపొందించనుంది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీ మంత్రివర్గం నిర్ణయించింది. ఒక యాక్ట్ తీసుకురావాలని ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి. భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా చిన్నకారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చేస్తారనే దాని మీద ఏమీ లేకోకుండా, అంటే ఎనీ పర్సన్, అది అధికార లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్తి, ఇప్పటికి అమల్లో ఉన్న రెవెన్యూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ చట్టం మేలు జరుగుతుందా నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికుల ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళ ఆ ఉన్నత న్యాయస్థానాలను కూడా వచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద అదేవిధంగా, ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది ఓకే సార్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానంగా ఎందుకంటే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టంలో డ్రాఫ్ట్ బిల్ యాక్ట్ మన ఆర్డీఓనో సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడుతూ చేసిందో ఆ కండిషన్స్ మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా చెప్తారు. ఎందుకు అధికారులు కాకుండా ఎందుకు ఎనీ పర్సన్ అని చెప్పి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.